వేమిరెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రసన్న. జీవీఎన్ శేఖర్ రెడ్డి అమ్ముడు పోయారని నిరూపించు, నీ కాళ్ల కింద దూరిపోతా. రాజుపాలెంలో శివుడి పూజ పేరుతో ₹1 కోటి వీపీఆర్ దంపతుల దగ్గర తీసుకోలేదా? హైదరాబాద్ లో నువ్వు కట్టిన భవనాలు పేదల సొమ్ము కాదా? పేద ప్రజల రక్తం తాగేవాడివి నువ్వు. వేలాది మందికి వీపీఆర్ దంపతులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకురా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత జీవీఎల్ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకుల పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్ లైట్ ఏరియాలో అమ్ముడుపోయినట్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ₹1 కూడా తీసుకోకుండానే ప్రసన్న కుమార్ రెడ్డి వైఖరి పట్ల విసిగి వేసారి అనేక మంది వేమిరెడ్డి ప్రశాంతమ్మ సమక్షంలో టీడీపీలో చేరారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి దమ్ముంటే అమ్ముడుపోయినట్లు నిరూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరకట మల్లికార్జున్, భూలోకం విజయ్ కుమార్, పొన్నుబోయిన చెంచు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకుని బ్రోకర్ అంట నువ్వు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, 2000 కోట్లు చేసే కాంట్రాక్టర్. వాళ్ళందరూ బ్రోకర్లు లాగా కనపడుతున్నారు నీకు. అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకుని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భాష మాట్లాడేటప్పుడు నీకు అసలు నీకు మనిషి ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉన్నాయా నీకు? అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడేవే బుచ్చిలో సోరా శ్రీనివాసరెడ్డి గారిని. వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర అనేది. నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది? సొంత తమ్ముడైన మీడియాలో తీసుకొని క్లిప్పింగ్లు మా సొంత తమ్ముడు మా కుటుంబంలో మనిషి మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాలుగు మడతేసి మరో తిప్పి ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా? నీ ఇంట్లో వంటింట్లో నీతో కూర్చొని భోజనం చేసి నిద్రలేసి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు 2 కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా నువ్వు? ద్రోహం చేయలేదా నువ్వు? నువ్వా మాట్లాడేది? బెల్లం వెంకయ్య దగ్గర గన్నవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు? మేము అన్నీ చెప్పాలన్నా నీకు చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం. ఒకటి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతున్నాయి, డీలిమిటేషన్ కూడా నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవూరు నియోజకవర్గంలో లేదు. నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవూరులో కూడా మాట్లాడాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు. నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా నువ్వు? నువ్వు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తావు, మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా అంటే నాలుగు మడతేసి మడం తిప్పినట్టే కదా నువ్వు. అంటే ఏ క్షణంకా గొడవ పడతావా? తెరచాపలాగా ఆడుకుంటావు నువ్వా? అసలు నిన్ను గమనించాలనుకుంటున్నావు నువ్వా? గమనించే కదా నేను తరివేసింది. అయినా నీకు బుద్ధి రాకపోయా? మారకపోతేవి నీకు డీలిమిటేషన్ లో కోవూరు నియోజకవర్గం ఉండదు. నువ్వు అట్ట నియోజకవర్గం ఎత్తుకుని వేరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో ధర్మం ఉండు, నీకు అందరికి సంతోషిస్తారు అంతే తప్ప కోవూరు నియోజకవర్గంలో చరిత్ర నీకు లేదు. ఆయనకు నల్లపురెడ్డి చరిత్ర భూస్థాపితం అయిపోయిందని తెలుస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడుతున్నావు. ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. పట్టుకుని నడమంత్రపు సిరి అంట నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? నడమంత్రపు సిరి అనుకుందాం. నువ్వు ఎంత తెచ్చుకున్నావు ఏడ? నీ ఎన్నికల ముందాక అదే వేమిరెడ్డి దంపతులకి పాదావనం చేసి శుభపార్వతులు అన్నది ఎవరు? మేము అన్నావా? నువ్వు అన్నావా? మేము లేవు అప్పుడు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు. ఏమన్నావు ఆ రోజు? శుభపార్వతులు అన్నావు, పాదావనం చేసావు, ₹1 కోటి పెట్టి శివుడు పూజ చేసావు నాట్రాజుపాడి ఏరియాలో. ఆ రోజు తెలియదానిక నడమంత్రపు సిరి అయితే ఆ డబ్బు మనకు వద్దు అనుకోవాలి కదా. నువ్వు తిరిగి తీసుకుని కట్టేస్తే ఇప్పుడు నువ్వా లెక్కలు కూడా ఏదన్నా అడిగి మా మేడం గారిని ఎంపీ గారిని కూడా అడగతా ఎంత ఇచ్చున్నారమ్మా తిరిగి కట్టేసేప్పుడు కట్టాయి. అప్పుడు మాట్లాడు. నువ్వు ఏ సిరి అయినా సిరి గురించి నువ్వు మాట్లాడితేట పేద ప్రజలు రక్తం తాగా నువ్వు, అధికారులను అడ్డం పెట్టుకొని దొంగ బిల్లులు చేసుకున్నావు నువ్వు, బోతులతో గ్రావెల్ వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడటం సిరి నడమంత్రి సిరి. నీకు యాడ్ నుంచి వచ్చిన ఆస్తులుందా? నువ్వేమన్నా కష్టపడి పారెత్తుకుని తొగినావా లేదంటే ఏమన్నా ప్రకారం ఎత్తుకొని మోసినావా ఆయన? నువ్వా
నీకు రావడానికే? హైదరాబాద్లో కడుతున్న బిల్డింగ్లు యాడ్ నుంచి వచ్చినాయి నీకు? ఎక్కడ సంపాదించావు నువ్వు? కోరిని వేసుకున్న ప్రజల సొమ్మే కదా అదే. అది తెలియదు నీకా? లేదు మా ప్రశాంతమ్మ వీపేరాడన్న రాత్రిలో ఏమైనా దొంగతనం ఏమైనా చేసినారా? డబ్బులు నడమంత్రం తినంటే కష్టపడి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వ్యాపారం చేసి వ్యాపారం సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉపాధి కల్పించి ఆ సొమ్ము తీసుకొచ్చి పేదవాడి కోసం నిరంతరం కనుపరుతుపడే చూడు. విపిఆర్ విద్య ఎంత పెద్ద స్కూలు, ఎంతమంది పేద విద్యార్థులు అక్కడ చదువుతున్నారో. అక్కడ చదివిన వాళ్ళు ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు కూడా పుట్టినటువంటి పరిస్థితి. కొన్ని వేల మందికి 50,000 ట్రైసైకిల్, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వికలాంగులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ట్రైసైకిల్ ఇస్తున్నటువంటి ఘనత విపిఆర్ స్క్వైర్దని నేను చెప్తున్నా. అమృతధార వాటర్ ప్లాంట్లు మన లాస్ట్ వీక్ కూడా కొడగూరులో ఓపెన్ చేసాం. ₹1 ఖర్చు లేకుండా దాని మెయింటెనెన్స్, దాని జీతాలు, దాని కరెంటు బిల్లు అన్ని కట్టి రిపేర్లు కూడా ఒళ్ళే పెట్టుకొని మంచినీరు అందించి ప్రజలు బాగుండాలా, ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో అని చెప్పి అని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని విపిఆర్ గారు అమలుపరుస్తుంటే నడమంత్రం సిరి అంటా నువ్వా? ఒక ప్లాంట్ కట్టా నువ్వా నీ చేతులతో? నువ్వు అభివృద్ధి గురించి 4 మంచి పనులు చేయన్నావు. నీకు 4 కాదు, ఇప్పుడు 10 చెప్తా. బుచ్చు టు ఊట్కూరు 50 కోట్లు రోడ్డు, కొడలూరు టు అల్లూరు 40 కోట్ల రోడ్డు, నెల్లూరు టు మైపాడు రోడ్డు 50 కోట్ల రోడ్డు. ఇవన్నీ పెద్ద రోడ్లు నేను చెప్పేది. ఇప్పుడు 4 పనులు కాదు, కోర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా 400 పనులు చేసాం. అవి ఎన్ఆర్జీఎస్ రోడ్లు అయితేమి, వాటర్ ప్లాంట్లు అయితేమి, ట్యాంకులు కట్టేదైతేమి, లైట్లు వేసేదైతేమి, డ్రైనేజీలు కట్టేదైతేమి, శ్మశానాలు ప్రహరీలు కట్టాటే ఫోటోలు కూడా చూపిస్తా. నువ్వు చర్చికి రెడీ అంటే నేను చర్చికి రెడీ. ఒకడేరా నేను వస్తా కోర్ నియోజకవర్గం తరపు నుంచి. నువ్వు నేను మాట్లాడుకున్నావు. అయ్యలే నువ్వెవరో చేత మాట్లాడిచ్చేసి ఆయనది ఈయనది అని మాట్లాడబాకు. నువ్వు మాట్లాడు. ఇంకోటి కూడా అదే నీలకంఠ శ్రీధర్ రెడ్డి, బెల్ల వెంకయ్య, కాకుసేనైన కారుపాకు నేను ఒక్కడిని తీసుకొని వస్తా. నువ్వు ఒక్కడివే 6 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడు అయితే, మాట మీద నిలబడేవాడైతే. కానీ రెడ్డిగా చెప్తున్నాడు, మీ నాన్న చనిపోయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒకటే ఒక క్వశ్చన్. మీ నాన్న చనిపోయిన తర్వాత పెద్దలు పార్టీ పెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు టికెట్ ఎవరికి ఇస్తా అన్నారు? మా నాయకుడు ఉన్నాడు నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోవూరులో పోటీ చేస్తారని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్తే వద్దు అని ఆయనకి ధైర్యంగా చెప్పలేక చంద్రమోహన్ రెడ్డి గారు చిన్నగా పక్క నుంచి అడ్డు ఇటు నుంచి నచ్చ చెప్పి ఎన్టీ రామారావు గారికి వాళ్ళ కుటుంబంలో తండ్రి చనిపోయి ఉన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆ రోజు జరిగింది ఏదో జరిగింది. ఈ టైంలో చేపలు కూడా దొరుకుతున్నాయి, ఎండాకాలం నీళ్లు ఉన్నాయంటే ఇంక ఎక్కడ మాకు నల్లపురెడ్డి గుంటలు ఉన్నాయా అన్నారు. నల్లపురెడ్డి గుంటలు అయ్యాడా అని అడిగా. ఆయన తీసినటువంటి ఎర్రమట్టి గుంటల్లో నీళ్లు ఉన్నాయి, వాటిలో చేపలు దొరుకుతున్నాయి అన్నారు. పెద్ద పారిశ్రామిక కమ్మపాడు రెడ్డి హిల్స్ మాకు అవసరం ఎన్నే? మాకు ఇటువంటి వాళ్ళు, మాకు ఇటువంటి క్యారెక్టర్ ఉన్నాడు మా పార్టీలో లేరు నాయన. మాకు అవసరం లేదు రెడ్డి హిల్స్ అనే పదం, రెడ్ లైట్ అనే పదం మాకు అవసరం. అది ఏది అనడానికి కూడా నాకు అర్థం కావడం లే. విచిత్రమైన మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు, విచిత్ర పోకళ్ళని నువ్వు మాట్లాడుతున్నావు. ఒక స్త్రీ శాసనసభ్యురాలుగా ఉంటే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో రెడ్ లైట్ ఏరియా అని మాట్లాడతారా? మాట్లాడేదానికి సిగ్గు శరమన్నా ఉండాలి కదా నీకు. 6 సార్లు శాసనసభ్యుడిగా ఉండేటువంటి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెడ్ లైట్ ఏరియా గురించి మాట్లాడతా? కోర్ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అందుకే కదా నిన్ను 55,000తో మొన్న మళ్ళీ ఓడగొట్టి పంపించిందే. ఇంకా నువ్వు మారలేదా అని అడుగుతున్నాను నేను. మైపాడులో ఒక్క ఓటు పోకుండా నిరంతరం నీ కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక క్లీన్ చిట్ ఉండే వ్యక్తి, క్లియర్ కట్ గా ఉండే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, ఆ వ్యక్తి నీకు సేవ చేస్తే ఆ